H1B or L1 or whatever the visa, any visa ఇక్కడ హౌస్ కొనొచ్చా ఆర్ స్పెసిఫిక్ వీసా పీపుల్ ఇక్కడ కొనాలా? కామన్ గా మన వాళ్ళు అందరూ ఇక్కడ H1 ఇట్లా దీని మీద వచ్చే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా నేను ఈ వీసా మీద ఉన్నానండి, ఓపీటీ లో ఉన్న వీసాలో కానీ, సో H1B ఆర్ L1 ఆర్ వాట్ ఎవర్ ద వీసా, షూర్. సో మనం హౌస్ ఇక్కడ హోల్డ్ చెయ్యొచ్చా యాజ్ పర్ రూల్స్ కానీ? సో H1B లో అరే కొంతమంది గ్రీన్ కార్డ్ ఉంటేనే హౌస్ కొనుక్కోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు ఇక్కడ. షూర్. ఆర్ H1B 6 years ఎక్స్టెండ్ అవుతుంది ఒకవేళ వాళ్ళకి I-140 అప్పుడు, ఇలాంటి చాలా వీసా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఎనీ వీసా ఇక్కడ హౌస్ కొనొచ్చా ఆర్ స్పెసిఫిక్ వీసా పీపుల్ ఇక్కడ కొనాలా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి అది. కామన్ గా మన వాళ్ళు అందరూ ఇక్కడ H1 ఇట్లా దీని మీద వచ్చే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇది వెరీ కామన్ క్వశ్చన్. 100% H1B మీద ఉండేటటువంటి వాళ్ళు 100% కొనొచ్చు అండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో L1 దీని మీద ఉండేటటువంటి వాళ్ళు కూడా ప్రాబబ్లీ కొనొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రైటీరియా ఒకటేనండి, బ్యాంక్స్ మీకు కనుక లోన్ ఇస్తాయో లేదో మీరు ఎవరిని ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా నేను ఈ వీసా మీద ఉన్నానండి, నాకు మీరు లోన్ ఇస్తారా లేదా అనేటటువంటిది ఒకటే. వాడు లోన్ కనుక ఇస్తుంటే యూ షుడ్ ఫీల్ ఫ్రీ టు పర్చేస్ ది హౌస్ అండి. సో H1B 100% ఐఎమ్ వెరీ ష్యూర్, బట్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ L1 దీని మీద ఉండేటటువంటి వాళ్ళు కూడా కొనొచ్చా లేదా అనేటటువంటి తెలియదు. బట్ జనరల్ గా వీసా ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, ఈజ్ వాట్ మై బేసిక్ అండర్స్టాండింగ్. అంటే బ్యాంక్ అంటే వీసా కంటే కూడా లోన్ ఇస్తాడా లేదా అనేటటువంటిది బేసిక్ క్రైటీరియా. నాకు తెలిసినంత మటుకు లోన్ కూడా ఎప్పుడు ఇస్తారంటే మీరు ఇక్కడ కాన్స్టెంట్ గా యూఎస్ లో ఒక 2 years 3 years కనుక ఎంప్లాయ్మెంట్ రికార్డ్ కనుకుంటే అది ఏ వీసా అయినా కూడా పర్లేదు నాకు తెలిసినంత మటుకు. ఇట్ డజంట్ మ్యాటర్. మీకు కాన్స్టెంట్ అంటే బ్యాంక్ ఇచ్చే ముందు మీకు ప్రీవియస్ హిస్టరీ చూస్తాడు కాబట్టి జస్ట్ లైక్ ఎనీవేర్ మీకు కాన్స్టెంట్ గా ఒక ఇన్కమ్ జనరేటింగ్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది బేస్డ్ మీద బ్యాంక్ లోన్ ఇస్తాడు. బ్యాంక్ లోన్ ఇస్తే యూ షుడ్ ఫీల్ ఫ్రీ టు బై, దే షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్.